నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో బంతి పూల నారుని రెండు విధాలుగా మనం పోసుకోవచ్చు. పెట్టిన ప్రతి విత్తనం కూడా ఈ పద్ధతిలో పెట్టిన ప్రతి విత్తనం కూడా చక్కగా మొలకెత్తుతుందండి. ఈ రెండు విధాలుగా కూడా 100% రిజల్ట్ ఉంటుంది. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇవి బంతి నారు ఎంత పాత విత్తనాలైనా వస్తాయండి, రాకపోవడం అంటూ ఉండదు. కొంతమంది మాకు నారు పెట్టిన తర్వాత పడిపోతున్నాయి అంటూ ఉంటారు కదా. విత్తనాలలో 10% లోపం ఉంటే మనం వేసే విధానంలో 90% లోపం ఉంటుంది. అంటే కంపోస్ట్లో లోపం కావచ్చు, మట్టి నుంచి కావచ్చు, ఇలాగా 90% లోపం ఉంటుంది. ఇప్పుడు మనము ఎలా వేసుకోవాలి చూద్దాము. ఇక్కడ చూసారు కదా, ఇది 70% మీరు మట్టి తీసుకోండి, 30% ఏదైనా కంపోస్ట్ తీసుకోండి. ఇందులో నేను టిష్యూ పేపర్ వేస్తున్నానండి. మనము టిష్యూ పేపర్ వేయడం వల్ల విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మనం వాటర్ చేసినప్పుడు కానీ లోపలికి వెళ్ళిపోవడం అలా జరగదు. ఈ టిష్యూ పేపర్కి ఆ విత్తనాలు అనేవి చాలా స్ట్రాంగ్గా పట్టుకుంటాయి. అందుకనేసి నేను ఈ టిష్యూ పేపర్ మెథడ్ అయితే 100% చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి. ఇక్కడైతే ఊకబంతి అండి మన దగ్గర ఉన్నాయి. ఇవి ఆరెంజ్ ఊకబంతి, ఎల్లో ఊకబంతి, డార్క్ ఎల్లో ఊకబంతి, 3 కలిపి నేను కొన్ని తీసుకున్నాను. మీరు మీ దగ్గర ఏ విత్తనాలు ఉన్నా సరే ఒకేసారి అన్నీ వేసుకోకుండా కొంచెం ఉంచుకోండి, కొంచెము వేసుకోండి. అన్నీ ఒకేసారి వేసారనుకోండి ఒక్కొక్కసారి మొలకెత్తకపోవచ్చు, మీరు వేసే విధానం లోపము ఏదో ఒక లోపం వల్ల. కాబట్టి కొన్ని ఉంచుకొని కొన్ని వేసుకోండి. ఇందులో నేను సీడ్ బూస్టర్ కలుపుతున్నానండి. ఈ సీడ్ బూస్టర్ వేయడం వల్ల వేసిన ప్రతి విత్తనము మొలకెత్తుతుంది. ఒకవేళ విత్తనానికి కానీ మట్టిలో కానీ కంపోస్ట్లో కానీ ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, నెమటోడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. కొంచెము చిటికెడు వేస్తే సరిపోతుంది. మీరు పెట్టే ప్రతి విత్తనం అండి, కూరగాయల మొక్కలు కావచ్చు, పూల మొక్కలు కావచ్చు, ఏ విత్తనానికైనా ఈ సీడ్ బూస్టర్ కలిపి పెట్టడం వల్ల మంచి రిజల్ట్ ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇలా విత్తనాలు వేసేసుకొని టిష్యూ పేపర్ మీద ఒకసారి, తర్వాత కోకోపీట్తో కవర్ చేసేసేయండి. మీరు విత్తనాలు వేసుకున్న తర్వాత వర్షానికి అస్సలు తడవకూడదండి, షేడ్లో పెట్టుకోండి. మనం వర్షం పడేటప్పుడు అలాగా డైరెక్ట్గా వర్షంలో పెట్టేసామంటే ఓవర్ వాటరింగ్ వల్ల విత్తనాలు కుళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు విత్తనాలు వేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా అవి మొలకెత్తి కొంచెం గ్రోత్ అయ్యే వరకు కూడా సెమీ షేడ్లో ఉంచుకోవాలి. ఈ సీడ్ బూస్టర్ ఏదైతే ఉందో ఇది విత్తనాలకి మాత్రమే కాదండి, ఇది గ్రోత్ బూస్టర్ కూడా. అంటే మనం విత్తనం పెట్టిన వారం తర్వాత నుంచి ప్రతి వారము వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేస్తూ ఉండడం వల్ల ఆ మొలకలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా గ్రోత్ ఉంటాయి. ఇప్పుడు మనం విత్తనాలు వేసుకున్న తర్వాత ఒకసారి కోకోపీట్తో కవర్ చేసేసేయండి. ఈ కోకోపీట్ పైన వేయడం వల్ల ఆ విత్తనము మొలకెత్తేటప్పుడు అండి పైన లైట్ వెయిట్గా ఉంటుంది కదా, కాబట్టి తొందరగా మొలకెత్తుతుంది. మీరు పైన సాయిల్తో కాకుండా కోకోపీట్ ఉంటే కోకోపీట్తో కవర్ చేయండి. ఈ కోకోపీట్ కూడా అండి బాగా వాష్ చేసి ఆరబెట్టుకున్నది మాత్రమే వాడాలి. ఈ కోకోపీట్ వేసారు కదా, వేసిన తర్వాత చుట్టూ కూడా పైన ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి. మరి మీరు గట్టిగా ప్రెస్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, విత్తనాలు అనేవి లోపలికి వెళ్ళవు. ఎందుకంటే మనం టిష్యూ వేసాం కదా, కాబట్టి మనం ఎక్కడైతే విత్తనాలు వేసామో అవి అక్కడే ఉంటాయి, ఎక్కడికి లోపలికి వెళ్ళిపోవు. ఒకసారి వాటర్ చేయండి. మళ్ళీ వాటర్ ఎప్పుడు చేయాలి అంటే పైన టాప్ సాయిల్ డ్రై అవ్వకుండా చూడాలి, అంతే తప్ప రోజు విత్తనాలు పెట్టాం కదా అని రోజు వాటర్ చేయకండి. లైట్గా ఒకసారి వాటర్ చేసి పైన మళ్ళీ తేమ లేదు అనుకున్నప్పుడు మాత్రమే వాటర్ చేయండి. పైకి మనకు కొంచెం మొలకలు కనిపిస్తాయి కదా, అప్పుడు మాత్రమే వాటర్ చేయండి. ఇప్పుడైతే సెమీ షేడ్లో పెట్టేసేయండి. మనకు వారం నుంచి 15 రోజులకంతా కూడా చక్కగా గ్రోత్ ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, ఈ విత్తనాలు నేను పెట్టి 15 రోజులైంది. ఎంత చక్కగా మనం ఎన్ని విత్తనాలు అయితే పెట్టామో అన్నీ కూడా మొలకెత్తాయి. ఇప్పుడు ఈ విత్తనాలని ఇంకొంచెం అంటే మన కాండం ఏదైతే ఉందో అది కొద్దిగా ముదిరే వరకు ఇందులోనే ఉంచుకోవడం, అంటే 2 వారాల వరకు ఉంచుకోండి. 2 వారాల తర్వాతే ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. అది కూడా మీరు ఏ ప్లాంట్స్ అయినా సరే ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నా, నర్సరీ నుంచి మొక్కలు తెచ్చినప్పుడు వేరే పార్ట్లోకి షిఫ్ట్ చేయాలన్నా సరే ఈవినింగ్ టైంలో చేయండి. ఎందుకంటే రాత్రి టైం మనకు కొన్ని గంటల పాటు చల్లగా ఉంటుంది వాతావరణం, కాబట్టి అవి చక్కగా సెట్ అవుతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో చేసుకోండి. ఇప్పుడు ఒక మెథడ్లో చూసాం కదా, ఈ విత్తనాలను ఒక కంటైనర్లో వేసుకోవడం. ఇప్పుడు ఇంకొక మెథడ్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ పర్మనెంట్ ప్లాంట్స్ పెట్టుకొని ఉంటారు కదా, ఆ ప్లాంట్ చుట్టూ అండి కొంచెం సాయిల్ రిమూవ్ చేసి అక్కడ విత్తనాలు వేసుకోండి. ఒక్కొక్కసారి కొంతమందికి వేరే కంటైనర్లో విత్తనాలు వేయడం వల్ల రాకపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు అలా కాకుండా ఆల్రెడీ మీ దగ్గర ఏ కంటైనర్స్ అయితే పర్మనెంట్ ప్లాంట్స్ ఉన్నాయో
వాటిలలో చివర కొద్దిగా చూసారు కదా, నేను ప్రతి ఒక్క కంటైనర్లో కూడా ఇలా కొన్ని విత్తనాలు, మీరు ఈ విత్తనాలనే కాదండి, ఏ పూల విత్తనాలైనా, కొత్తిమీర కావచ్చు, మెంతులు కావచ్చు, ఇలాగా మీ పాటు కంటైనర్ ఏదైతే ఉందో దాని చుట్టూ కొద్దిగా సాయిల్ రిమూవ్ చేసి నారు కానీ విత్తనాలు కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా 2 విధాలుగా ట్రై చేయండి, తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.